నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఏపీ రాజకీయాలపైన తెలంగాణ గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కూడా జోసన్ చెప్పారు. అయితే ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా జోసన్ చెప్తున్నారు. ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఏపీలో మళ్ళీ తిరిగి రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యాన్ని ఎలా చూడాలి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏపీ రాజకీయాలపైన తెలంగాణ మాజీ మంత్రులు గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటంటే ఏపీలో మళ్ళీ తిరిగి వచ్చేది జగన్ ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళైతే జోసన్ చెప్తున్నారు. మరి వీళ్ళు ఎలా తెలుసు, వీళ్ళకి ఎలా ముందుగా తెలుస్తున్నాయి ఈ సమాచారం అంతా? కేసీఆర్ కేటీఆర్ జగన్తో ఎంత జిగ్ని దోస్తులో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గెలవాలన్నటువంటి ఆ కోరిక బయట పెట్టుకుంటున్నారు. తెలుగుదేశం ఓడిపోవాలి, చంద్రబాబు ఓడిపోవాలన్న ఒక కక్ష పగా కనపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని. 4 నెలల ముందే జగన్మోహన్ రెడ్డి తను ఓడిపోతున్నానని తనకే తెలుసు. కేసీఆర్కి ఆ మాత్రం తెలియదా? కాకపోతే ఏంటంటే వీళ్ళ మాటల ద్వారా జగన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొరాలిటీ పెరుగుద్ది అనుకుంటున్నారు. వైసీపీ నాయకుల్లో శ్రేణుల్లో వాళ్ళల్లో మొరాలిటీ పెంచడం కోసం కేసీఆర్ తాపత్రయం నవ్వుల పాలవుతారు. ఎందుకంటే వాళ్ళకే తెలుసు కదా జగన్ ఓడిపోతున్నాడు అని చెప్పి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చిన వాళ్ళంతా మాకు నువ్వు వద్దు, నీ టికెట్ వద్దు అని పారిపోయిన పరిస్థితి. తెలుగుదేశంలో చేరిపోయారు, జనసేనలో చేరిపోయారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు, సంజీవ్ కుమార్, బాలశౌరేమో జనసేనలో చేరిపోయాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులే దొరకని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తానే ఓడిపోతున్నాను అని చెప్పిన పరిస్థితుల్లో ఏది రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో కూడా ఒప్పుకున్నాడు కదా. జగన్కి మరి కేసీఆర్ ఇచ్చిన సర్టిఫికెట్ అది జగన్లో ధైర్యం నింపడమా, నేనున్నానని భరోసానా? నువ్వు మునిగావు, నువ్వు మునుగుతూ జగన్మోహన్ రెడ్డి మునగకూడదన్న కోరిక. అంటే జగన్మోహన్ రెడ్డి మునగకుండా అక్కడ సీఎం అయితే తనను కూడా ఒడ్డున పడేస్తాడు. రేపొద్దున బీఆర్ఎస్ ఇవాళ ఎలా బయటకు రావాలి, మునిగిపోతున్న ఈ ఓడలో నుంచి వీళ్ళని ఎలా కాపాడుకోవాలో తెలియక జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కింద మీద పడుతున్న పరిస్థితుల్లో ఏ పడవ వైపు చేయి చాపుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి పడవ వైపు చేయి చాపుతున్నాడు. నన్ను కాపాడరా నాయన అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని. మునిగే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పైకి తేగలడా? అసలు ఆయనే మునిగే పరిస్థితుల్లో. ఇవాళ ఇద్దరు ఒకే పడవలో ప్రయాణం అన్నమాట. అది మునిగే ఓడే, ఇది ఆల్రెడీ మునిగిపోయిన ఓడ అన్నమాట. అంటే చంద్రబాబు కనుక ముఖ్యమంత్రి అయితే ఇక మళ్ళా భవిష్యత్తులో బీఆర్ఎస్ కోలుకోదు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎటు చంద్రబాబు శిష్యుడే గనక వాళ్ళిద్దరూ కూడా 2 పార్టీలు 2 రాష్ట్రాల్లో 2 ముఖ్యమంత్రులు కుదురుకుంటే అటు జగన్మోహన్ రెడ్డి కుదరదు ఇక భవిష్యత్తు, ఇటు కేసీఆర్కి భవిష్యత్తు లేదు. కాబట్టి ఏదో విధంగా జగన్ ముఖ్యమంత్రి అయితే జగన్ అడ్డం పెట్టుకుని మళ్ళా ఇక్కడ తను చక్రం తిప్పాలా. తెలంగాణలో మళ్ళా తన పార్టీని బతికించుకోవాలంటే కాంగ్రెస్ని ఇక్కడ కుదుర్చుకోనికూడదు, కాంగ్రెస్లో ఇక్కడ కుంపు పెట్టాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి మనుషులు ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరో ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికే చాలా పెట్టనమాట. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి బంధం ఎంతవరకు? అదేదో కాంట్రాక్ట్ల బంధం, డబ్బు పరమైన బంధమే తప్ప పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా జగన్ కోసం అతను మునిగిపోతాడా? అంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా అంటే మీకు సత్సంబంధాలు ఉన్నాయి కదా అంటే తను చెప్పింది ఏంటంటే అలాంటిది ఏమీ లేదు, నాకు అక్కడ నుంచి వెళ్ళి రావాల్సిన ఇంతవరకు డబ్బులు రాలేదు, నేను అప్పులలో ఉన్నాను, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి తను చెప్పడం జరిగింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అంటే ఇది నిజంగా చూడొచ్చా సార్? మరి అంతే కదా. ఇప్పుడు ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఇక ఆఖరి 4 రోజులు 3 నెలలు ఉన్నప్పుడు కూడా పొంగులేటి వెళ్ళాడు.
తన బిల్లులు చేసుకోవడానికి ట్రై చేశాడు. కానీ ఆల్రెడీ అది దివాళా తీసిన రాష్ట్రం. అక్కడ మామూలుగానే 14-12 లక్షల కోట్ల అప్పులు పాలైనటువంటి పరిస్థితుల్లో ఇంకా పొంగులేటి బిల్లులు ఏమిస్తారు? చేతులు ఎత్తేసిన దీంట్లో పొంగులేటికి వాటి మీద ఆశలు వదిలేసుకున్నట్లే. ఇంకా జగన్మోహన్ రెడ్డిని గెలుస్తాడనో గెలిపించాలనో పొంగులేటికి ఏమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ అతను కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని ఇక్కడ నిలదొక్కుకోవాలి. ఈ విధంగా జగన్ అడ్డం పెట్టుకుని పొంగులేటి ద్వారా కాంగ్రెస్లో చీలిక తెచ్చి కేసీఆర్ మళ్ళా బలపడాలని చూస్తే అది కాస్త బూమ్రాంగ్ అవుతుంది. మొన్న మాట్లాడిన మాటలే కేసీఆర్ ఎలా మిస్ఫైర్ అయినాయో మనం చూసాం. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారు. అసలు నీ ఎమ్మెల్యేలే నీతో టచ్ లో లేనప్పుడు నీకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటే జనం నమ్ముతారా? ఇదేంటంటే ఇవాళ కొట్టుకుపోతున్నాడు కేసీఆర్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవి ఏంటి సునామీలో కొట్టుకుపోతున్న పరిస్థితుల్లో గడ్డిపూస దొరికిన పట్టుకోవాలని చూస్తున్నాడు అన్నమాట. ఎందుకనంటే రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గెలవకపోతే, కనీసం 4-5 స్థానాలు కూడా రాకపోతే ఇక ఇక్కడ బీఆర్ఎస్ ఉండదు. బీజేపీ ఇవాళ బీఆర్ఎస్ని మింగేస్తుంది. తెలంగాణలో ఇక ప్రాంతీయ పార్టీలు అదృశ్యమైపోతాయి. ఆల్రెడీ హరీష్ రావు కూడా గేట్ ఎక్కాడు అంటున్నారు. కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఆయన దూకుతున్నాడు. అటు కాంగ్రెస్ లో దూకుతాడా, ఇటు బీజేపీలోకి దూకుతాడా? మనం చూసాం రఘునందన్ రావు కామెంట్స్ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో రకంగా ఇవాళ తెలంగాణలో మళ్ళా బీఆర్ఎస్ వేళ్ళునుకోవాలి, కదిలిపోయిన పునాదులను పటిష్టం చేసుకోవాలి. ఇదంతా జరగాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి బతకాలి. జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ కి ఉన్నటువంటి బంధం ఏంటి? ఆర్థిక బంధమా? జగన్మోహన్ రెడ్డి ముందు తను బయటపడే పరిస్థితే లేనట్టు పరిస్థితుల్లో కేసీఆర్నే ఒడ్డునేస్తాడు. అటు జగన్ మునగటం ఖాయం, ఇటు కేసీఆర్ మునగటం ఖాయం. ఎవరు తేలే పరిస్థితి లేదనమాట. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రజలను వదిలేశాడు. పవర్ కోసం నానా పాటలు పడ్డాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడాడు. 2014లో చీల్చాడు, 2019లో చీల్చాడు. 42 మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని చీల్చేశాడు. వాటన్నిటి ఫలితమే ఇవాళ కేసీఆర్ పతనం. మళ్ళా కాంగ్రెస్ లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తాడా? ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా జెండా బీకేశారు. బీజేపీలోకి పోయేవాళ్ళు బీజేపీలోకి పోయారు, కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళల్లో ఇంకా మొరాలిటీ ఈయన పెంచాలని చూసినా జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని చూపించేసరికి వాళ్ళు మరీ భయపడిపోతున్నారు. మొన్నే చంద్రబాబు పైనటువంటి చేసిన వ్యాఖ్యల వల్ల, చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడిన దాని వల్ల కేటీఆర్ ఏమైంది? ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానులు, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు అభిమానులు కాంగ్రెస్ ఓట్లేశారు. తెలుగుదేశం పార్టీ పోటీ కూడా పెట్టలేదు. తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకపోయేసరికి అదంతా ఎవరి నెత్తి మీద పాలు పోసినట్లయింది? కాంగ్రెస్ నెత్తి మీద పాలు పోసినట్లయింది. ఇప్పుడు మళ్ళా జగన్ గెలుస్తాడు అన్న మాటలతో ఏం జరుగుద్ది? తెలంగాణలో కేసీఆర్ కు పడే ఆ ఓట్లు కూడా పడకుండా అయిపోతుంది.